సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పుష్ పుల్ లెగ్ సిరీస్లో సెకండ్ పుల్ డే అనమాట. సో బేసిక్గా నేను పుష్ పుల్ లెగ్ సిరీస్ సంబంధించిన కింద పెడతా అండ్ ఐకార్డ్స్లో కూడా ఇస్తా, వెళ్ళి చూడండి. అండ్ అదే కాకుండా మొన్న లాస్ట్ పుల్ డే వీడియో చూస్తే ఈ పుల్ డేలో ఆ వర్కౌట్స్ ఇంక్లూడ్ చేయను నేను. ఓకే, ఇవి వేరే డిఫరెంట్గా ఉంటాయి. ఒక 10 minutes జస్ట్ అట్లా వెళ్ళి చూసి రండి, పక్కా మీకు యూజ్ ఉంటుంది. కింద పెడతా నేను నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా మళ్ళీ దాని తర్వాత అన్న వర్కౌట్లు చెప్పండి అన్న, అవి చెప్పండి అన్న అనమాకండి. ఎందుకంటే చెప్పలేను కదా, నేను కాంపిటీషన్కి ప్రిపేర్ అయితే మళ్ళీ కొంచెం సీరియస్గా ప్రిప్లో ఉంటా. ఆ టైంలో మీకు కంటెంట్ ఇవ్వలేదని నేను డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఓకే, లెట్స్ గో. 1 by 1 చెప్పుకుంటూ పోతా. ఈ రోజు అయితే ఓన్లీ లోయర్ మజిల్స్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఇప్పుడు మనకు వచ్చేది బ్యాక్ అండ్ బైసప్, బ్యాక్ రియల్ షోల్డర్స్ అండ్ ట్రాప్స్ 3 వస్తాయి. లెట్స్ గో. ఫస్ట్ అయితే వార్మప్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను చేసిన అన్ని బాడీ స్ట్రెచ్చింగ్స్, ఎందుకంటే నేను వర్కౌట్ చేసే టైంలో బాడీని ఎక్కువగా ఫ్లెక్స్ చేస్తా. ఓకే, ఆ టైంలో మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, మజిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అందుకని సింపుల్గా మనం మజిల్స్ని డ్యామేజ్ చేయడానికి రెడీ చేస్తున్నాం మనం బాడీని. ఓకే, ఆ టైంలో మనకి మంచిగా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఉంటుంది, మంచి రిలాక్స్ అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అందుకే చాలా అవసరం. లెట్స్ గో. ఫస్ట్ అయితే సింగిల్ ఆర్మ్ రోయింగ్ 5 sets కొడతా. 5 sets నాకు ఎంత వెయిట్ లేకపోతే అంత చేస్తా. అండ్ రెండోది, ఇప్పుడు చాలా మంది అట్లా పర్ఫెక్ట్ పొజిషన్ పెట్టాలంటారు కదా, అది నీ బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టి నువ్వు ఎట్లనేం చేయి. ఓకే, నువ్వు ఇట్లనేం చేసుకో, ఎట్లనేం చేసుకో, బట్ నీ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఓకేనా, నీ కంఫర్ట్ నువ్వు చూసుకో, అంతే. ఇక ఇప్పుడు నేను చెప్పా ఇలా స్ట్రైట్గా కొట్టనని, ఒక బిగినర్కి అర్థం కావడానికి కోసం చెప్తాం. ఇంకంతే, బిగినర్ అయితే ఓకే అంతే. మళ్ళీ బిగినర్ వచ్చేసి మనం కొట్టేటప్పుడు నువ్వు ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని చెప్తే ఇంకేం చెప్పు. అరే బిగినర్కే మనం చెప్తున్నావు నువ్వు ఇట్లా చేయాలని. సో బిగినర్ వచ్చి మళ్ళీ మనకి చెప్తే ఎట్లా, ఎలానే చేయొచ్చు. ఓకేనా, బట్ నీ బ్యాక్ బోన్ స్ట్రైట్ అనేది ఇంపార్టెంట్. బ్యాక్ లో ఏ వర్కౌట్ చేయబ్బా, నీ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయి. లెట్స్ గో. ఫస్ట్ సైడ్ ఇది వార్మప్ సైడ్. చూడు, నేను ఈజీగా పెట్టుకున్నా, చెయ్యిలా పెట్టుకున్నా, కంఫర్ట్ గా పెట్టుకున్నా, నా బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టుకున్నా. సో నా మజిల్స్ ని నేను డెవలప్ చేసుకుంటున్నా. సో కొడతా, నాన్ స్టాప్గా కొట్టాలా, మజా వస్తుంది. ఓకే, ఇంకొక సెట్ కొడతా. లెట్స్ గో. దాని తర్వాత వేరేది. సో గైస్, నెక్స్ట్ ఈ డీ క్లాంప్తో ఇది ఒక బెస్ట్ అనమాట. 2 wayలో ఉంటుంది అనమాట. ఒకటేమో కొంచెం రిలాక్స్గా కూకొని చేయొచ్చు, సో ఎక్కువగా స్ట్రెయిన్ అవసరం లేదు. రెండోది, అండ్ బేసిక్గా ఇవి ఎక్కువ ఎప్పుడో యూజ్ అవుతాయి అంటే ఇట్లా ఐసోలేషన్ మూమెంట్స్, లో కార్బ్ డైట్ చేస్తాం కదా, ఆ టైంలో ఐసోలేషన్ మూమెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఐసోలేషన్ మూమెంట్స్ అంటే ఆల్మోస్ట్ స్లో అండ్ స్టడీగా కొట్టాల్సినవి ఉంటాయి. ఓకే, ఇది చాలా బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం ఓన్లీ లోయర్ మజిల్స్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాం, అందుకని ఇలాంటి. సో లేకపోతే ఫస్ట్ పోయి నేను ల్యాక్ పుల్ కూర్చో ఉన్నాను. అందుకే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో 1 by 1 చేసుకుంటూ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద చేయొద్దండి. లెట్స్ గో. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ చేయి చేశా కదా, ఈ చేయి చేయాలి. మనం అన్కంఫర్టబుల్గా ఎప్పుడూ ఉండొద్దు వర్కౌట్ చేసేటప్పుడు. లెట్స్ గో.
మీరు ఇక్కడ గమనించారా? ఇప్పుడు నేనేమి ఇట్లా పట్టుకొని ఈ బెంచ్ని ఇట్లా పండుకొని దీని మీద మాత్రం ఏం చేయట్లా. ఓకే, ఇలానే చేస్తున్నా. కాకపోతే బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టి చేసుకుంటున్నా. సో అది కీ. లెట్స్ గో. సో గైస్, అండ్ బ్యాక్లో లాస్ట్ అనమాట ఇది కూడా ఓన్లీ లోయర్ మజిల్స్. ఓకే, ఓన్లీ లోయర్ మజిల్స్ మాత్రమే టార్గెట్ చేయాలి, ఇంకేం లేదు. ఓకే, అండ్ బెండ్ ఓవర్ బార్బల్ రోయింగ్ చేయొచ్చు. ఓన్లీ బెండ్ ఓవర్ బార్బల్ రోయింగ్ బార్బల్తో ఉండేవి మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు బిగినర్స్ ఎవరికైనా ఇవి ఈజీగా ఉంటాయి. సో అవి హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. అండ్ రిపిటేషన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్. 5 to max 4 to 5 సెట్స్ ఆరు నా డిఫెన్స్. అది 15, 20, 18 ఆ టైప్లో కొడతా. స్లో అండ్ స్టడీగా చేయడం కరెక్టే. సో ఫస్ట్ అయితే ట్రాప్ అదొకటి చేద్దాం, కొంచెం మనకి బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ అది చేద్దాం, దాని తర్వాత రియల్ డెస్క్ చేద్దాం సెట్. సో రియల్ డెస్క్కి ఫస్ట్ ఇప్పుడు మనం కొట్టింది అయితే ట్రాప్స్ అండ్ స్ట్రక్స్కి లైట్గా బ్యాక్ కూడా ఒక ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది. సో అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అలా స్క్వీజ్ చేయడం వల్ల. అండ్ రెండోది ఇప్పుడు రియల్ డెస్క్ కొడుతున్నాం కదా, బ్యాక్ షోల్డర్కి ఒకటే కొడతా, దీన్నే ఫెయిల్యూర్ వరకు తీసుకుని వెళ్తా. ఓకే అమ్మా, ఏదైనా మిస్ చేద్దాం వర్కౌట్ అని అనిపిస్తుంది కానీ మిస్ చేయకూడదు మనం. లేదుగో ఇలా కటింగ్ ఫేస్లో కానీ ఇంకెప్పుడైనా నార్మల్గా టైంలో కానీ మరి స్కిన్నీ బాయ్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి సెట్స్.
ఓకే, ఆల్మోస్ట్ ఫెయిల్ వరకు తీసుకొచ్చిన. నెక్స్ట్ బైసప్ 2 వేరియేషన్స్, ఎక్కువ కూడా కొట్టను, ఓన్లీ 2 వేరియేషన్స్. నాకు తెలిసి బైసప్కి ఇంకా ఈ జాలు ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ చేసిన, ఇంకా అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి 2 డేస్కి ఒకసారి పుల్ వస్తుంది, మజిల్స్ అనేవి ఎక్కువగా సోర్నెస్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ప్రోగ్రెస్ అనేది ఇంకొంచెం బిల్డ్ చేసుకోవచ్చు. ఐ థింక్ రియల్గా మాట్లాడుతున్నా, ఆల్రెడీ బైసప్ ఫుల్ సోర్నెస్ ఉంది. ఎందుకంటే ఓవర్ ట్రైనింగ్ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏదైనా కావాలంటే వేరియేషన్ చేయొచ్చు, బట్ కరెక్ట్ కాదు. ఓకే, లెట్స్ గో. ఇంటి దగ్గర కలుస్తా. బాయ్, శివ్, టేక్ కేర్. ఎట్లున్నాయి వీడియోస్, ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, నాకు మంచి మోటివేషన్ ఉంటుంది. లెట్స్ గో. ఇంటి దగ్గర కూడా ఏం మాట్లాడేది లేదు అబ్బా, వచ్చి కుక్ చేసుకొని తినేసరికి టైం అవుతుంది, మళ్ళీ నైట్ అవుతుంది. సో ఇంకంతే. సో కామెంట్ చేయండి ఎట్లా అనిపిస్తున్నాయో, అండ్ నా బాడీ కండిషన్ కూడా ఎట్లుందో కింద కామెంట్ చేయండి.